నరసరావుపేటలో నిర్వహించిన సెన్సస్ 2027 5K రన్ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి పరుగున ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా 2027 జనాభా గణన ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం నడక మరియు పరుగు అవసరమని, అలాగే ప్రభుత్వ కార్యక్రమాలలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమ ముఖ్యాంశాలు: ముఖ్య అతిథి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, ఎమ్మెల్యే నరసరావుపేట. లక్ష్యం జనగణన 2027పై అవగాహన మరియు ఫిట్నెస్ ప్రోత్సహించడం. పాల్గొన్నవారు స్థానిక యువత, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మరియు ప్రభుత్వ అధికారులు. నరసరావుపేట మరియు పల్నాడు ప్రాంతాల్లో జరిగే ఇటువంటి సామాజిక కార్యక్రమాలలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు తరచూ పాల్గొంటూ ప్రజలను ఉత్సాహపరుస్తూ ఉంటారు. ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు కార్యక్రమాలు. ఈ వీడియోలు ఎమ్మెల్యే అరవింద్ బాబు పాల్గొన్న వివిధ ప్రజాసేవ మరియు అధికారిక కార్యక్రమాల వివరాలను చూడవచ్చు. ఇది అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అనేక సంక్షేమ కార్యక్రమాలకి ఈ డేటాబేస్ చాలా ఉపయోగపడుతుంది. ఏ సెక్షన్స్ని మనం ఎక్కువ డెవలప్ చేయాలి, అలాగే ఏ ఏ ప్రాంతాల్లో ఎటువంటి లోటుపాట్లు ఉన్నాయి, వాటిని మనం ఎలా అధిగమించాలనే దానికి ఈ డేటా చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడంతా డేటా డ్రివెన్ గవర్నెన్స్ జరుగుతుంది కాబట్టి దయచేసి ప్రజలందరూ సహకరించి ఈ జనగణనలో పాలుపంచుకొని అందరి వివరాలు సమర్పిస్తారని ఈ కార్యక్రమం ద్వారా అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా చిన్నారులందరికీ కూడా శుభోదయం. అదేవిధంగా క్రీడాకారులు, మరి మిలిటరీ ట్రైనింగ్ అవుతున్న డిఫెన్స్ అకాడమీ పిల్లలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, వాళ్ళందరం కూడా జనగణన కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నాము. అంటే సెన్సస్ 2027 ఈ కార్యక్రమంలో అందరూ కూడా జనగణన అందరూ కూడా ఎవరి సిటిజన్ హక్కు వాళ్ళు నమోదు చేసుకోవాలి. యాప్ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి దీన్ని చాలా సులభంగా నమోదు చేసుకోవచ్చు. చదువుకునే పిల్లలందరూ కూడా, అదేవిధంగా మరి వివిధ ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా యాప్లు ఉపయోగిస్తూ ఉంటారు కాబట్టి మరి ఈ 1వ తారీఖు లోపల అందరూ కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి నరసరావుపేటలో పల్నాడు జిల్లా ముఖద్వారంలో 5K రన్ పెట్టడం జరిగింది. దానికి మరి వందలాదిగా పిల్లలు రావడం జరిగింది. అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అందరూ కూడా ముఖ్య ఉద్దేశం ఇక్కడున్న డిఫెన్స్ అకాడమీ పిల్లలందరూ కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవాలి. మీరందరూ కూడా ఎవరికి వాళ్ళు యాప్ ఓపెన్ చేసుకొని మీ డీటెయిల్స్ మొత్తం కూడా ఆన్లైన్లో పెట్టండి. ఓకేనా? ఆ విధంగా పెట్టడం లేదంటే మిమ్మల్ని ఐడెంటిఫై చేస్తారు. ఇవాళ చాలామంది ఆధార్ కార్డులు లేకుండా, మరి సెల్ఫ్ ఎన్యూమరేషన్ లేకుండా కొన్ని కోట్ల మంది ఉన్నారు. అవన్నీ కూడా ఐడెంటిఫై చేయడానికి మన ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అందువల్ల దాదాపు 150 కోట్ల జనాభాలో దాదాపు 3 కోట్ల మందికి సెల్ఫ్ ఎన్యూమరేషన్ లేదు ఇవాళ ఇండియాలో. అందుకని దాన్ని ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రజలకి ఎన్యూమరేషన్ చేయడం వల్ల మనం అందరం కూడా నమోదు అవుతాము. విదేశాలు వెళ్ళినా కానీ మన యొక్క ఐడెంటిటీ చూపించుకోవడానికి అన్ని విధాలు ఉపయోగపడుతుందని ఆలోచనతో మన ప్రీతమ నేత నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, మరి రెవెన్యూ అధికారులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరొకసారి మీడియా సోదరులకి ధన్యవాదాలు. వాగ్దేవి కాలేజీ పిల్లలకి, భావన కాలేజీ పిల్లలకి, డిఫెన్స్ అకాడమీ పిల్లలకి, అదేవిధంగా చిన్న చిన్న పిల్లలు, చిన్నారులందరూ కూడా ఇవాళ ఉత్సాహంగా 5K రన్లో రావడం జరిగింది. వారికి కూడా మా ఆశీస్సులు తెలియజేస్తున్నాం. ఓకేనా? జై భారత్, భారత్ మాతాకు, భారత్ మాతా. అందరికీ నమస్కారం. ఈరోజు పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్లో మరి రేపు 1వ తారీఖు నుంచి ప్రారంభమవబోయే జనాభా లెక్కల కారణంగా సెల్ఫ్ ఎన్విరాన్మెంట్ కింద మరి విద్యార్థులు కానీ, అలానే ప్రజలు కానీ అందరూ నమోదు చేసుకోవాలని, అలా చేసుకున్నట్టయితే త్వరగా కార్యక్రమం పూర్తవుతుందని మరి ప్రజలకి అవగాహన కల్పించడం కోసం ఈరోజు మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో, అలానే ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, కళాశాల విద్యార్థులు, అలానే భావన జూనియర్ కళాశాల విద్యార్థులు, అలానే సాయి డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు, అలానే స్టేడియంలో మరి ఖేలో ఇండియా కోచింగ్ తీసుకుంటున్నటువంటి
స్పోర్ట్స్ విద్యార్థులు వీళ్ళందరూ కూడా ప్రజలు పెద్దలు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినందుకు వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.